యూరిన్ ఇన్‌కాంటినెన్స్ అనేది వచ్చిన తర్వాత కొంతమందికి అనుకుంటూ ఉంటారు కదా! సరే ఏజ్ వైస్‌గా వస్తుందేమో అనుకోని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది అంటే ఎస్పెషల్లీ ఎల్డర్లీ వాళ్ళు అదే అనుకుంటారు. ఇంకా వయసొచ్చేసింది కదా! దానివల్ల కంట్రోల్ అవ్వట్లేదేమో వదిలేద్దాంలే అని. ఎప్పుడు ఇంటర్‌వీన్ అవ్వాలి అన్నది అంటే ఒకటి మీకు డే టు డే యాక్టివిటీస్ అన్నవి ఎఫెక్ట్ అవుతున్నాయి. చాలా కామన్‌గా ఎంతోమంది లీక్ అయ్యేవాళ్ళు అసలు బయటికి వెళ్ళరు. ఏ ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వరు. దేనికి ఉండదు. వాళ్ళ అంటే ఓవరాల్ కాన్ఫిడెన్సే డౌన్ అయిపోతూ ఉంటుంది. సో, మీరలా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ విజిట్. వీ హావ్ టు నో వాట్ ఆర్ ద రీజన్స్ వై దట్ ఈస్ హ్యాపెనింగ్. రెండోది మీకు దీనివల్ల రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటే ఇచ్చింగ్ లాంటివి అలాంటి అక్కడ ఏరియాలో యూరిన్ ఏరియాలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు. మూడోది షుగర్స్ ఏమన్నా కంట్రోల్‌లో లేవు దానివల్ల కూడా మళ్ళీ రిపీటెడ్‌గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగా సో, వాటెవర్ యూ ఫీల్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ అండ్ మీకు రొటీన్ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు అని అనిపించినప్పుడు డెఫినెట్‌లీ టేక్ హెల్ప్.